నటుడిగా ఎన్టీఆర్ ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకునేవారు. విభిన్న పాత్రల పోషణకు ఉత్సాహం చూపెట్టేవారు. అన్ని రకాల పాత్రలు చెయ్యాలని, మోస పాత్రలకు పరిమితం కాకూడదని పట్టుదలతో ఉండేవారు. 1958లో విడుదలైన భూ కైలాస్ ఆయనకు నటుడిగా తన పరిధిని పెంచుకునే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఇచ్చింది. భూ కైలాస్ చిత్రంలో రావణ పాత్ర శివభక్తి, మాతృభక్తికి పరిమితమైంది. ఆ చిత్రం తర్వాత రావణ బ్రహ్మ పాత్రను పూర్తి స్థాయిలో ఆవిష్కరించాలనే కుతూహలం ఎన్టీఆర్ లో కలిగింది. ఆ ఉత్సుకతే కొంతకాలానికి తన సొంత బ్యానర్ పై సీతారామ కళ్యాణం చిత్రం నిర్మించడానికి కారణమైంది. రావణ పాత్ర ప్రధానంగా సినిమా తీయాలన్న కుతూహలం ఒక ఊహగా ఉన్న దశలోనే ఎన్టీఆర్ తన అభిమాన దర్శకుడైన కేవీ రెడ్డిని ఆ చిత్రానికి దర్శకత్వం వహించమని కోరారు. ఎన్టీఆర్ రావణ పాత్ర పోషించాలి అనుకుంటున్నారన్న విషయం తెలియని రెడ్డి గారు చిత్రానికి దర్శకత్వం చేయడానికి సమ్మతించారు. స్క్రిప్టు దాదాపుగా సిద్ధమైన దశలో ఎన్టీఆర్ రామునిగా కాకుండా రావణ పాత్ర ధరిస్తున్నట్లు తెలిసిన కేవీ రెడ్డి చిత్రానికి దర్శకత్వం చేయలేనన్నారు. మాయాబజార్ లో ఎన్టీఆర్ ను శ్రీకృష్ణుడిగా ప్రేక్షకులకు ఆరాధ్య దైవంగా నిలిపిన తాను అదే ఎన్టీఆర్ ను రావణ పాత్రలో ఊహించలేనని ఆయన చెప్పారు. ప్రజలు కూడా అది మెచ్చుకోరు అని ఆ సినిమా తీయవద్దని ఎన్టీఆర్ కు హితబోధ చేశారు. కానీ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆయన తమ్ముడు త్రివిక్రమరావు కూడా విస్మయం చెందారు. కనీసం ఎన్టీఆర్ ను రాముడు పాత్ర కూడా వేయమని ప్రాధేయపడ్డారు. కానీ ఎన్టీఆర్ దానికి కూడా ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకునే సమయానికి రాముడు అప్పుడప్పుడే నూనూగు మీసాల లేత వయస్కుడని, ఆ పాత్రకు తను సరికాదని చెప్పి సీతారామ కళ్యాణం ప్రాజెక్ట్ ఆర్థికంగా లాభదాయకమని ఎన్టీఆర్ ఎంతగానో చెప్పిన మీదట త్రివిక్రమరావు ఒప్పుకున్నారు. ఈ సినిమా చేయడానికి కేవీ రెడ్డి అంగీకరించకపోవడంతో దర్శకునిగా తన ప్రతిభను పరీక్షించుకోవాలనుకున్నారు ఎన్టీఆర్. అసమాన ప్రతిభావంతులైన కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్ వంటి దర్శకుల దగ్గర నటిస్తూనే వారి దర్శకత్వ నైపుణ్యాన్ని ఎన్టీఆర్ నిశితంగా పరిశీలించేవారు. కేవీ రెడ్డి పద్ధతిలో ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం స్క్రిప్ట్ ను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. పూర్తయిన స్క్రిప్ట్ మొత్తాన్ని తన చేతులతో రాయడం ఎన్టీఆర్ కు అలవాటు. మొదటి డైలాగ్ నుంచి చివరి డైలాగ్ వరకు, ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ వరకు అన్నింటినీ ఆయన స్క్రిప్ట్ పుస్తకంలో వివరంగా రాసుకునేవారు. స్క్రిప్ట్ సిద్ధమైన వెంటనే ఎన్టీఆర్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలయ్యారు. ఆర్ట్ డైరెక్టర్ టీవీఎస్ శర్మ చేత సెట్లు డిజైన్ చేయించారు. సినిమా ఫోటోగ్రాఫర్ గా రవికాంత్ నగాయి తీసుకున్నారు. నగాయిచ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 10 తలల రావణాసుడు కైలాస పర్వతాన్ని పైకెత్తే సన్నివేశం అతని కళా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. మామూలు కెమెరామ్యాన్ అయితే 9 డమ్మీ తలలతో ఎన్టీఆర్ ని చూపించి సన్నివేశం తీసి ఉండేవారు. ఆ రోజుల్లో దాన్నెవరూ తప్పు పట్టే వాళ్ళు కూడా కాదు. కానీ నగాయిచ్ ఎన్టీఆర్ వివిధ రకాలైన ముఖ కవలికలను ప్రదర్శించేలా చేస్తూ మాస్క్ షాట్స్ ను చిత్రీకరించాడు. దాంతో 10 నిజమైన సరస్సులతో ఓం నమఃశివాయ జపిస్తూ పర్వతాన్ని ఎత్తినట్టుగా సన్నివేశం వచ్చింది. ఇది నటుడికి, కెమెరామ్యాన్ కి కూడా శ్రమతో కూడిన పని. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం. సీతారామ కళ్యాణం సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేసేందుకు ఒప్పుకున్న సాలూరు రాజేశ్వరరావు కానరార కైలాస నివాస అన్న గీతాన్ని ఆ వెనువెంటే వచ్చే మరొక పాటను స్వరపరిచారు. తరువాత రాజేశ్వరరావు ఒక పాటను స్వరపరచడానికి కూర్చున్నప్పుడు ఎన్టీఆర్ ఒక ట్యూన్ అనుకుంటూ పాటను ఆ ట్యూన్ లో స్వరపరచమని అడిగారు. మీ నోట వచ్చిన స్వరాలు నా హార్మోనియంలో పలకవు సార్ అని రాజేశ్వరరావు చెప్పి లేచి వెళ్లిపోయారు. అప్పుడు ఆయన స్థానంలో గాలి పెంచిన నరసింహారావు సంగీత దర్శకుడిగా నియమించబడ్డారు. వారు సినిమాకు ఆనిముత్యాల లాంటి పాటలు అందించారు. శ్రీరామనవమి పందిళ్లలో నేటికి తప్పనిసరిగా వినిపించే సీతారాముల కళ్యాణం చూదుము రారండి అనే ఎవర్ గ్రీన్ పాట ఆయన స్వరపరిచింది. నిర్మాతగా ఎన్టీఆర్ వృధా ఖర్చులకు బద్ద వ్యతిరేకి. నేను సెట్స్ కోసం, తెర మీద కనిపించే ప్రతి చిన్న అందం కోసం కోట్ల రూపాయలు ఖర్చైనా లెక్క చేయను. కానీ కనిపించిన విషయాలకు ఒక్క పైసా ఖర్చైనా నేను సహించను. ఇది నా సిద్ధాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే లైట్స్ ఆన్ అయినప్పుడే ఏ విలాసమైనా, ఆఫ్ అయిన తర్వాత జరిగే ఖర్చు నా ప్రొడక్షన్ ఖాతాలోకి ఎక్కదు అన్నారు ఎన్టీఆర్. ఖర్చు విషయంలో ఎన్టీఆర్ చాలా నిక్కచ్చిగా ఉండేవారు. తన సొంత బ్యానర్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్ లో ఖచ్చితంగా 7 గంటలకు పని మొదలయ్యేది. సాయంత్రం 6 గంటలకు ప్యాకప్ చెప్పేవారు. ప్రత్యేకమైన కారణం లేదా అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట షూటింగ్ కు అనుమతించేవారు కాదు. సెట్ లో నిశ్శబ్దం అలుముకునేది. షాటుకు అవసరమైన శబ్దాలు తప్ప అనవసరమైన మాట ఒక్కటి కూడా వినిపించేది కాదు. ఆయన దర్శకత్వం చేపట్టిన తొలి దినాల్లో సెట్ లో ఎమోషనల్ గా ఉండేవారు. ఏ చిన్న తప్పిదం జరిగినా ఆవేశపడి గట్టిగా అరిచేవారు. కానీ క్రమంగా ఆయన తన భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకున్నారు. తప్పులు దొరలకుండా పనిచేయడం ఎలాగో తనకు అనుభవమే నేర్పిందని ఎన్టీఆర్ అనేవారు. వేతనాలు చెల్లించే విషయంలో కూడా ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉండేవారు. జీతభత్యాలు
విషయాలు ఒక్క పూట కూడా ఆలస్యం కాకుండా అందజేసేవారు. సీతారామ కళ్యాణం చిత్రం విడుదలకు ముందు కేవీ రెడ్డి గారి కోసం చిత్రం స్పెషల్ ప్రివ్యూ షో వేశారు. కేవీ రెడ్డి ఏకాగ్రతతో సినిమా చూశారు. మంగళం కార్డు పడ్డ తర్వాత వెరీ గుడ్ అన్నారు. ఆయన షూటింగ్ సమయంలో షాట్ సంతృప్తికరంగా వస్తే పాస్ అనేవారు. అందువల్ల ఆయన వెరీ గుడ్ అని కామెంట్ చేశారంటే సినిమా డిస్టింక్షన్ స్థాయిని అందుకున్నట్టు లెక్క. ఆ రెండు మాటలు వినగానే ఎన్టీఆర్ జన్మ సాఫల్యమైంది అన్నట్లు ఆయన ఒళ్ళు జలధరించింది. 1961 జనవరి 6వ తేదీన విడుదలైన సీతారామ కళ్యాణం సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. దర్శకుడిగా ఎన్టీఆర్ చేసిన కృషిని విమర్శకులు ప్రత్యేకంగా ప్రశంసించారు. సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు, కానీ దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు. సినిమాలో దర్శకుడు పేరుతో టైటిల్ కార్డే కనిపించదు. తర్వాత చిత్ర విషయంలో కూడా అదే పద్ధతి కొనసాగింది.